హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి బిర్యానీకి, చపాతీకి, రైస్కి మంచి కాంబినేషన్ కర్రీతో వచ్చేసా. ఆ కర్రీ ఏంటంటే క్యాప్సికమ్, కాజు, టమాటో మసాలా కర్రీ. ఇది చపాతీకి కానీ, బిర్యానీకి కానీ, రైస్కి కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో కాజు వాడుతున్నాం, టమాటో వాడుతున్నాం. క్యాప్సికమ్ ఎలా చేసుకున్నా టేస్ట్గా అనిపించదు, కానీ ఇలా చేసుకు తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: ఒక 3 క్యాప్సికమ్, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 3 నుంచి 4 టమాటోలు, ఒక 4 నుంచి 6 పచ్చిమిర్చి, ఒక అంగుళం ముక్క అల్లం ముక్క. దీనిలో పోపు కోసం ఒక 4 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, ఒక 4 నుంచి 6 బాదం పలుకులు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు వేసి పోపు వేగించుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించి, ఇది వేగిన తర్వాత పక్కకు తీసి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా వేగితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పోపులో కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకుని ఇందులోనే మనం వేయించుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, షాజీరా వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది ఆల్రెడీ వేగిందే కాబట్టి ఎక్కువసేపు వేగవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకుని మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలో కొద్దిగా చిన్న కప్పు వాటర్ వేసుకుని ఆ వాటర్తో ఈ కర్రీ ఉడికిపోతుంది. క్యాప్సికమ్కి ఎక్కువ వాటర్ వేయవలసిన అవసరం లేదు. ఆ కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. క్యాప్సికమ్ కాజు మసాలా కర్రీ రెడీ. చూస్తున్నారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇది బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ సూపర్ కాంబినేషన్. ఒకసారి ప్రయత్నించి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇది ఎక్కువ మందికి ప్రమోట్ అవుతుంది, కాబట్టి కంపల్సరీగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.